ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, పొరపాటును కూడా ఎలాంటి పనులు చేయకండి. అలా గాని చేస్తే మీ డబ్బును మీరు కాలుతో తన్నుకున్నట్టుగా అయిపోతుంది. మరి ఆ పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోని మనుషులందరికీ డబ్బు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే డబ్బుకు మానవ జీవితాలు ఎప్పటి నుండో దాసోహమయ్యాయి. ఈ డబ్బుకు మూలం లక్ష్మీదేవి. ఈమె అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి డబ్బుకు కొదువే ఉండదు. మీరు లక్ష్మీదేవిని ఒక పద్ధతిలో పూజిస్తే మీకు సంపద వృద్ధి చెందుతాయి. అలాగే మీ ఇల్లు కూడా శాంతి ప్రశాంతతతో హాయిగా ఉంటుంది. అందుకే చాలా మంది లక్ష్మీదేవికి ఇష్టం లేకుండా ఏదైనా పనులు చేస్తే తక్షణమే వారి ఇంటి నుండి వెళుతుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవికి ఎంతటి భక్తులైనా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏ పనులు చేయకూడదు. చాలా మంది గృహిణులు వంటింట్లో పాత్రలను ఎలా పడితే అలా సర్దుకొని ఉంటారు. అంతేకాకుండా కొంతమంది రాత్రి పాత్రను అలాగే మురికిగా ఉంచి ఉదయాన్నే కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించిన వారుగా ఉంటారు. ఇంటిలో పనికిరాని వ్యర్థ పదార్థాలను, వస్తువులను లేదా ఫైల్స్ను ఉత్తరం వైపున ఉంచకూడదు. అటువంటి ప్రదేశంలో ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆడవారు అప్పుడప్పుడు మర్చిపోయి ఖాళీ పాత్రలను స్టవ్ మీద ఉంచుతారు. ఈ విధంగా చేయడం మీరు పేదరికానికి దగ్గర అవుతున్నారనే సంకేతాన్ని ఇస్తున్నట్లు అర్థం. అలాగే స్టవ్ను పరిశుభ్రంగా కూడా ఉంచుకోరు. ఇది మీ ఇంట్లో శాంతిని పోగొడుతుంది. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది. ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు ఊడ్చకూడదు, అలాగే కడగకూడదు. మరీ సూర్యాస్తమం తర్వాత ఎటువంటి పరిస్థితులు ఇంటిని తొడవడం చేయకూడదు. ఇది మీ దురదృష్టానికి గుర్తుగా చెప్పబడుతున్నది. చీపురుతో లక్ష్మీదేవి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. చీపురును కాళ్లతో తనడం లేదంటే ఇష్టానుసారంగా పాడేయడం వల్ల, దానిని ఆ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చాలా మంది నమ్ముతారు. అలా చేయకూడదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, లక్ష్మీదేవిని ఆరాధించేవారు విష్ణువును కూడా పూజించాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల దయ లభించదు. కాబట్టి లక్ష్మీనారాయణుని ఇద్దరిని పూజించాలి. అప్పుడు మీకు వారిద్దరి ఆశీర్వాదం కూడా ఉంటుంది.